By the way, this is our Benelli TNT25, and just look at the dust over the bike. So this is why you should not park your vehicle on the outside. Let's go and clean the vehicle, bro. The time is 4:31 in the evening. Hey guys, what's up? This is Rukmananda. Welcome back to the channel, everyone. Hope you guys are doing well and enjoying with my stuff. Right now we are heading towards the Benelli technician, Secunderabad. So actually vehicle లో పెట్రోల్ లేదు, సో కొట్టిద్దాం. ఇప్పుడు దీన్ని ముందుకు దుబ్బాలంటే ఉంటుంది, ఇది బర్రె ఉన్నట్టు ఉంటుంది. బెనెలీలో అంతకుముందుకు సంతోష్ అన్న అని చెప్పేసి సీనియర్ సర్వీస్ టెక్నీషియన్ ఉండేటోడు. సో యాక్చువల్గా అన్న ఇప్పుడు బయట షోరూమ్ పెట్టుకున్నాడు. రైట్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దేర్. అండ్ మన వెహికల్కి బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నేను షోరూంలో అడిగిన, బట్ వాళ్ళు వచ్చేసి చాలా ప్రైజెస్ చెప్తున్నారు కంపేర్ టు లాస్ట్ టైం. సో నేను లాస్ట్ టైం బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి షోరూంలోనే వేయించిన, అప్పుడు ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉండే, బట్ ఇప్పుడు వచ్చేసి ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. సో బెనెలీలో ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్కోసారి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ప్రైజెస్ ఎక్కువ చెప్తారు, ఒక్కోసారి రియర్ బ్రేక్ ప్యాడ్స్ ప్రైస్ ఎక్కువ చెప్తారు. అలాంటి కథల్ని అరౌండ్ నేను 5 years నుంచి వింటూనే ఉన్నా. కథలు చెప్పే వాళ్ళు మారుతారు కానీ వింటూ నేనైతే మారట్లేదు. దట్ మీన్స్ ఐఎమ్ మెయింటైనింగ్ ద వెహికల్ ఫ్రమ్ సిన్స్ 5 years. సో బై ద వే దిస్ ఈస్ ద 5 years old వెహికల్, అండ్ దట్ ఈస్ ద హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 విత్ స్క్రీమింగ్ ఎగల్ ఎగ్జాస్ట్. సడన్గా తిప్పేస్తుండు, ఆకాశంలో ఫ్లైట్ తిప్పేసినట్టు. అండ్ షోరూమ్కి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ అదే, వాళ్ళు ఒక్కోసారి ఒక్కో ప్రైస్ చెప్తున్నారు. సో అదే మనకు మంచిగా అనిపించట్లేదు, లైక్ అదేదో చీట్ చేస్తున్న ఫీల్ వస్తుంది ఇట్లా చేస్తే. సో షోరూమ్ వాళ్ళు అలా ప్రైజెస్లో వేరియేషన్ చెప్పేసరికి నేను బ్రేక్ ప్యాడ్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. నాకు ఆ 2 బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 2000లో వచ్చేసినాయి. అండ్ అదే మనకు షోరూంలో అయితే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 2800 అంట, అండ్ రియర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 1200 అంట విత్ లేబర్. సో మనకు అక్కడ అరౌండ్ 4000 రూపీస్ అవుతుంది, అండ్ మనకి ఇక్కడ 2000లో అయిపోతుంది. అంటే మనకు అరౌండ్ 2000 రూపీస్ అయితే మిగిలినట్లే, అండ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్. అంటే మనకు ఒక డౌట్ రావచ్చు, మనకు షోరూంలో అయితే షోరూమ్ వేస్తారు, అండ్ బయట అయితే మనం ఏది పడితే అది వేసుకుంటాం అని చెప్పేసి. అండ్ చెప్పిన కదా, నేను వెహికల్ని అరౌండ్ 5 years నుంచి వాడుతున్నా, అండ్ నేను అప్పటి నుంచి కూడా బ్రేక్ ప్యాడ్ నేను షోరూంలోనే వేయించిన. అండ్ ఏ రోజు ఆ బ్రేక్ ప్యాడ్స్ మీద బెనెలీ లోగో నేను చూడలేదు. సో ఫస్ట్ టైం నేను బ్రేక్ ప్యాడ్స్ని షోరూంలో వేయించకుండా బయట అమెజాన్ నుంచి కొనుక్కొని వేయిస్తున్నా. చూద్దాం ఒకసారి వీటి పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటాయో. సో ఇన్ కేస్ బాగుంటే అండ్ మనకు కూడా కొంచెం అమౌంట్ మిగిలిపోయినట్టు అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బాగాలేదు అనుకోండి, వచ్చినట్టు మళ్ళీ షోరూమ్కి వెళ్ళాల్సిందే. లుక్ అట్ ద ట్రాఫిక్ జామ్ ఇన్ ద హైదరాబాద్. చాలా 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 ఉంది, అండ్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అండ్ సిగ్నల్ ఈజ్ గ్రీన్. చూద్దాం మనం వెళ్ళమో. అండ్ ఇంకా మనకు షోరూంలో అనుకోండి, వెహికల్ని ఇప్పుడు ఇస్తే వెహికల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి చాలా టైం తీసుకుంటారు. ఈవెన్ బ్రేక్ ప్యాడ్స్ వేయడానికి కూడా. షోరూంలో టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, వెహికల్ పడ్డది ఇందులో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే షోరూంలో టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, సో మనకు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి అరౌండ్ ఒక 10 to 15 minutes పడుతుంది ఈచ్ సెట్ని. అంటే మనకు అరౌండ్ ఒక 30 minutes అనుకోండి. అండ్ ఇంకా పర్ఫెక్షన్ వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా చేసేస్తారు, ఎందుకంటే మనకు మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ వేసిన తర్వాత కొంచెం బ్రేక్ సెట్టింగ్ అనేది ఉంటుంది. షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని వెయిటింగ్లో కూర్చోబెడతారు అనమాట. లైక్ అంటే వెంటనే అయిపోయిందని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు మనకు లేబర్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు కదా. సో 10 minutesకి 200 ఇవ్వమంటే మనం ఇవ్వం, కాబట్టి కాసేపు వెయిట్ చేయించిన తర్వాత ఒక 2 to 3 hours అయిన తర్వాత మనకు వెహికల్ అప్పుడు ఇస్తారు. సో మనం ఏమనుకుంటామంటే, మన వెహికల్ మీద అరౌండ్ ఒక 2 to 3 hours వర్క్ చేశారు కాబట్టి అరౌండ్ 200-300 వేసినా కూడా మనకు అది చాలా మైనర్ అని మనం ఫీల్ అవుతాం. సో అప్పుడు మనం అమౌంట్ పే చేసి సైలెంట్గా వెళ్ళిపోతాం. ఇలా ప్రతిదీ ఒక ప్రొసీజర్ లాగా చేస్తారు, ఎందుకంటే పైసలు అనేవి ఎవడికి ఊరికే రావు, అండ్ ఎవడు ఊరికి ఇవ్వడు, కాబట్టి వాటిని కూడా మా దగ్గర నుంచి లోడ్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో యాక్చువల్గా మనకు బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది అంటే, మనకు యాక్చువల్గా అక్కడ బ్రేక్ ప్యాడ్స్ కాలిపర్స్ ఉంటాయి కదా. సో ఆ కాలిపర్స్ దగ్గర చూసినప్పుడు అక్కడ పిస్టన్స్ ఉంటాయి. సో ఆ పిస్టన్స్ అనేవి దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. సో మాకు అక్కడ కాలిపర్స్ దగ్గర పైనుంచి చూసినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ ఇట్లా మంచిగా ఉన్నాయనుకోండి, కాలిపర్స్ దగ్గర డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి మొత్తం ఓన్ అవుట్ అయిపోయినాయి అనుకోండి,
నాకు క్యాలిపర్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే సో మన బ్రేక్ ప్యాడ్స్ పోయినాయని మేజర్గా ఎలా తెలుస్తుంది అంటే మనం వెహికల్కి బ్రేక్స్ అప్లై చేసినప్పుడు స్క్వీజెస్ సౌండ్స్ వస్తుంటాయి అనమాట. కీస్ అని. ఇప్పుడు మన బండికి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ నుంచి అయితే వస్తున్నాయి. కానీ ఈ స్క్వీజెస్ వచ్చేసి మళ్ళీ మనకు ఇట్లా బ్రేక్ ప్యాడ్స్ పోయినప్పుడే కాదు, కానీ వర్షం పడ్డప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మధ్యలో ఏదైనా రాళ్ళు పడ్డప్పుడు కూడా వస్తుంది. సో ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ ద సంతోష్ అన్న. ఎట్లున్నావు? 2 అన్న. సో బై ద వే దిస్ ఈజ్ ద సంతోష్ అన్న షాప్. చలో మనకు ఇవన్నమాట అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్స్. చూడండి థిక్నెస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అరిగిపోయిన తర్వాత. మనకి ఇది మెటల్ ప్లేటు, ఇది మనకు బ్రేక్ ప్యాడ్ గ్రిప్ అనమాట. సో ఇది అంటే మనకు ఆల్మోస్ట్ దగ్గరకు పడింది. కరెక్ట్ టైంలో వేయించినాం మనం. సౌండ్స్ వస్తున్నాయని చెప్పినా కదా. సో ఆ సౌండ్స్ ఏంటంటే ఇక బ్రేక్ ప్యాడ్ అంతా దగ్గరికి అయిపోయినప్పుడు ఇక ఐరన్ పార్ట్ టచ్ అవుతుంటుంది. ఇందాక మనం ఆడుకున్నాం కదా బెనెల్లీ వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తారా లేకపోతే వాళ్ళు కూడా బయట నుంచి తెప్పిస్తారా అని చెప్పేసి. చూడండి సో వాళ్ళు కూడా ఇక్కడ నికావి. సో మనం ఇందాక ఇచ్చిన బ్రేక్ ప్యాడ్స్ కూడా సేమ్ కంపెనీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. సో నికావి సేమ్ బ్రేక్ ప్యాడ్సే వాళ్ళు కూడా వేసేది. వాళ్ళు ఇందాక అనుకున్నాం కదా సో షోరూంలో వాళ్ళ ఓన్ బ్రాండింగ్ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తారేమో అని చెప్పేసి. సో అలా అయితే కాదు. అండ్ ఇక్కడ కూడా చూడండి సో మనకు నికావి బ్రాండింగ్ కనబడుతుంది ఇక్కడ. సో అంటే మనకు షోరూమ్ వాళ్ళు ఆన్లైన్లో బ్రేక్ ప్యాడ్స్ కొని మనకు రేట్లు ఎక్కువ పెంచి అమ్ముతారు అనమాట. సో ప్లస్ దానికి ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఓకే సర్వీస్ ఛార్జెస్ ఎప్పుడైనా సేమ్ తీసుకుంటారులే కానీ అండ్ మనకు బ్రేక్ ప్యాడ్స్ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు. మన వెహికల్కి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించినాం. అండ్ నౌ వీ కెన్ బ్రేక్ efficiently like this and look at the traffic of Hyderabad. సో మనకు ముందర ఫ్లైఓవర్ ఉంది. సో దాని మీదకి వెళ్ళే క్రమంలో అన్నీ జామ్ అయిపోతున్నాయి అనమాట. సో హ్యావ్ టు బీ ఇన్ రైట్. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. అండ్ లుక్ ఎట్ ద వెహికల్. దిస్ ఈజ్ ద టోయింగ్ వెహికల్. సో రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పిండు. ఇంకొక 5,000-6,000 కిలోమీటర్స్ వస్తాయి అన్నాడు. సో కాకపోతే నేనే అనవసరంగా ఆర్డర్ పెట్టిన. సో అనవసరంగా ఏముంది మనకు అవి పనికొస్తాయి ఫ్యూచర్లో కూడా. సో మీరు ఇందాక చూసారు కదా నేను లాస్ట్ టైం అయితే బ్రేక్ ప్యాడ్ షోరూమ్లోనే వేయించిన. అండ్ బ్రేక్ ప్యాడ్స్ మీద బ్రాండింగ్ చూస్తే అండ్ వాళ్ళు కూడా నికావి బ్రేక్ ప్యాడ్స్ వేసిర్రు. అండ్ అప్పుడైతే చాలా ఎక్కువ ఛార్జ్ చేసిర్రు. మనకి ఈ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి నాకు ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 862 పడ్డాయి. రియర్ వచ్చేసి 862 పడ్డాయి. అరౌండ్ 1,800 రూపీస్ వచ్చేసినాయి. సో మనకి ఇవే బ్రేక్ ప్యాడ్ షోరూంలో అయితే 2,800 రూపీస్ చెప్పారు. అండ్ ఒకసారి చూపిస్తా ఆగండి షోరూమ్ వాళ్ళ చార్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి 2,500 రూపీస్ అండ్ రియర్ డిస్క్ ప్యాడ్ వచ్చేసి 1,200 రూపీస్. యాక్చువల్గా ఇందాక మనం సేమ్ బ్రాండ్ నికావి బ్రాండ్ అనమాట. మనం ఇందాక రిమూవ్ చేసిన బ్రేక్ ప్యాడ్ చూపించిన కదా నికావి. సో అవి మనకు ఆన్లైన్లో 862 రూపీస్కి వచ్చినాయి. సో వేయడానికి అన్న ఒక 100 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం 962 రూపీస్. కానీ ఇక్కడ వీళ్ళు మనకు 2,500 రూపీస్ అని మెన్షన్ చేశారు విత్ లేబర్. సో 2,500 రూపీస్ ఎక్కడ అండ్ 900 రూపీస్ ఎక్కడ. సో చాలా అంటే చాలా అమౌంట్ ఎక్కువ. సో 900 అంటే సో అరౌండ్ 1,600 రూపీస్ ఎక్కువ షోరూంలో వేయించుకుంటే సేమ్ బ్రేక్ ప్యాడ్సే మళ్ళీ. సో ఎందుకు మనకు అంత తీట. సో అందుకని చెప్పేసి నేను బ్రేక్ ప్యాడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇంకా షోరూమ్కి వెళ్తే ఒక 5 to 6 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళాలి. ఫ్యూయల్ బొక్క, టైం బొక్క. ఇప్పుడు మన వెహికల్ని విచ్చలా విడిగా నడపచ్చు అనమాట. ఎందుకనంటే వీ హ్యావ్ న్యూ బ్రేక్ ప్యాడ్స్ ఇన్ ద ఫ్రంట్. అండ్ కెన్ వీ చెక్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద బ్రేకింగ్. And look at this is the braking efficiency right now. Just look at the right side. We have the BS6 bus which belongs to the TSRTC. And by the way అది వచ్చేసి మనకు హైర్ వెహికల్. యాజ్ ఎ రైడర్గా మనకు ఖచ్చితంగా ఫిల్టరింగ్ తెలిసి ఉండాలి. అండ్ ఫిల్టరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం రియర్ వ్యూ మిర్రర్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. రియర్ వ్యూ మిర్రర్స్ అబ్జర్వ్ చేసుకోకుండా అటు ఇటు తిప్పేసినాం అనుకోండి వెనకైతే నా వెహికల్ వచ్చినప్పుడు మన వెహికల్ వాళ్ళ వెహికల్కి తొలగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మనం బతకొచ్చు బతకకపోవచ్చు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. రియర్ వ్యూ మిర్రర్స్ మనం ఎంత యూజ్ చేసుకుంటే మనకు అంత యూజ్ అవుతాయి. అండ్ ఈవెన్ కార్లలో కూడా అంతే. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఇండికా. సో దీనికి రియర్ వ్యూ మిర్రర్ రేంజే లేదు అసలు. మరి మనోడు ఎట్లా నడుపుతుండో అసలు అర్థమే కావట్లేదు. అండ్ లెఫ్ట్కి తిప్పేటప్పుడు ఎట్లా తిప్పుతారు, రైట్కి తిప్పేటప్పుడు ఎట్లా తిప్పుతారు రియర్ వ్యూ మిర్రర్ లేకపోతే. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది. So as of today, this is video friends. If you guys like the video, please do like, share, subscribe to my channel. This is Rukmananda signing off. Bye bye, take care, see you in the next video.